హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్ సెకండ్ ఇయర్ మన పద్య భాగంలో పోయిటరీలో నృసింహావిర్భావ లెసన్ చదువుకుందాం. ఇది క్వశ్చన్ నెంబర్ 2లో ఉంటుంది. మనకు పద్య భాగం ఎస్సేలో 2 ఇస్తే 1 రాయాలి, 6 మార్క్స్. నృసింహావిర్భావ కవిపరిచయः. నృసింహావిర్భావः ఇత్యయం పాఠः డాక్టర్ కె సుధాకర్ రావ్ మహోదయేన విరచిత శ్రీ నృసింహ నక కౌముది ఇతి గ్రంథాత్ స్వీకృతः. నృసింహావిర్భావः అనే పాఠము డాక్టర్ కె సుధాకర్ రావు గారు రచించిన శ్రీ నృసింహ నక కౌముది అనే గ్రంథము నుండి తీసుకోబడింది. మన పాఠ్యభాగ సందర్భం: రాక్షసాధిపుడైన హిరణ్యకశపుడు తీవ్రమైన కోపంతో తన కుమారుడైన ప్రహ్లాదుని చూచి పెద్దగా నవ్వుతూ, ఒరే, నీవు హరిస్మరణ అతనిని పూజించుట మానుకొని ప్రతిరోజు నన్నే పూజించాలి, నన్నే స్తుతించాలి. ఈ విధంగా నీవు చేస్తే నేను నిన్ను శిక్షించను. నా వలన నీకు భయం లేదు, సుఖంగా బ్రతకవచ్చు అని పలికెను. సదా భోగసౌఖ్యనేషు నూనం రమస్వ. ఆ మాటలు విన్న ప్రహ్లాదుడు చిరునవ్వుతో, ఓ తండ్రి, సకల సృష్టికి కారణమైన శ్రీహరి పాదములు నేనెప్పుడూ సేవిస్తాను. మరి పాపములన్నింటినీ నశింపచేయగల శ్రీహరి రాక్షస వంశాన్ని నశింపచేయగలడు. సర్వమానవుల చేత పూజింపదగినవాడు. అతని మనస్సులో తలచుకున్న మాత్రమున చేతనే ఈ సమస్త భూమండలాన్ని సృష్టించగలడు. అట్లే తన శక్తితో సమస్త సృష్టిని నశింపచేయగలడు అని పలికెను. ఆ మాటలు విన్న తండ్రి హిరణ్యకశపుడు మరి తీవ్రమైన కోపంతో చాలా కఠినంగా, నీకంటే పెద్దవాడైన నా మాటలే వినటం లేదు కదా, మరి తన శత్రువైన శ్రీహరిని పూజిస్తావని పలుకుచున్నావు కదా, ఓ మూర్ఖుడా, నీవు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ తప్పుకు తగిన శిక్ష నిన్ను చంపటమే. నా చేతిలోని గదతో నీ తలను ఇప్పుడే పగలగొడతాను. నన్ను ఎవడు ఆపుతాడో చూస్తాను. నిన్ను రక్షించడానికి నీ విష్ణువు వస్తాడేమో చూస్తాను. నీ హరి అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు చూపించరా, ఈ స్తంభంలో ఉన్నాడా ఆ యొక్క నీలదేహుడు శ్రీహరి అని